హాయ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు నేను చాట్ జీపీటీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాట్ జీపీటీ అనేది మనం ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇస్తా ఉంటది. ఇది ఒక ఓపెన్ ఏఐ యాప్. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని మనకు వెబ్ అనేది మొత్తం వెబ్ పేజ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అదంతా గ్యాదర్ చేసి మనం అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తా ఉంటది. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం దానికి అప్లికేషన్‌కి లాగిన్ కావాలి. తర్వాత మనకు ఒక అకౌంట్ అనేది ఉంటది మన పేరుపై. మనం అడిగిన క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో వాట్ ఈస్ మై కరెంట్ ఏజ్ అంటే అది డేస్, హవర్స్‌తో పాటు కంప్లీట్ ఇస్తా ఉంటదన్నట్టు. అంటే మీరు గూగుల్‌కి పోయి ఏజ్ క్యాలెండర్ ఓపెన్ చేసి, మళ్ళీ మీ ఏజ్ ఇచ్చి, ఈ మీ డేట్ ఇచ్చి, కరెంట్ డేట్ ఇచ్చి అడగడం కన్నా, లేదంటే మీరు మాన్యువల్‌గా క్యాలిక్యులేట్ చేసుకోవడం కన్నా, ఇలా క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీగల్ ఇష్యూస్‌లో ఉన్నాను. ఇండియన్ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది ఉంది. నాకు ఏవైనా సజెషన్ ఇవ్వగలుగుతావా అంటే అది క్వెషన్ టు ఆన్సర్. నీకు ఒక మంచి ఫ్రెండ్ లెక్క మంచి సజెషన్‌గా ఉంటది. కాకపోతే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు థీసిస్ రాయడానికి అంటే వాళ్ళ పేపర్స్, మ్యానుస్క్రిప్ట్స్, రివ్యూస్ రాయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా కాదా వాళ్ళకి తెలియదు. జస్ట్ వాళ్ళు గ్యాదర్ చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు బిలీవ్ చేసి 100% రైట్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? టుడే వాట్ ఐ సీ ఈజ్ నేను ఈరోజు ఏంటంటే ఈనాడు న్యూస్ పేపర్‌లో మా ఫ్రెండ్ షేర్ చేస్తే చూసాను. ఓపెన్ ఏఐ అనేది కరెక్ట్ కాదు. మీరు దాన్ని యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేస్తే గనుక మీకు 3 ఇయర్స్ బ్యాన్ చేస్తాం అని చెప్పేసి పీహెచ్‌డీ థీసిస్ కానీ రాయడానికి వీల్లేదు అనేసి ఇచ్చారని నేను చూసాను. సో దానికి అసలు సజెషన్ ఏంటి? అసలు ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటంటే కరెక్టే. మీరు బేసికల్‌గా మీరు మీ నాలెడ్జ్ కాకుండా జస్ట్ ఓపెన్ ఏఐ దాని సాఫ్ట్‌వేర్ యొక్క నాలెడ్జ్ యూజ్ చేసి పేపర్‌లు రాయడం అనేది మీకు లీగల్‌గా హౌ కెన్ యూ బిలీవ్ దట్ ఈస్ యువర్ వర్క్ ఆర్ యువర్ నాలెడ్జ్? హౌ కెన్ యూ మేక్ ష్యూర్ దట్? సో అది రాంగ్. మీరు ఎప్పుడైనా కూడా మీ నాలెడ్జ్ ఎలా అంటే మీరు కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసి మీ నాలెడ్జ్ ప్రకారం అది రైటా? రాంగా? దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి? ఎట్లా రిపోర్ట్ చేయాలనేది ఇస్తారు. అది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ చేస్తుంది. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అది రైటా? రాంగా? అనేది ప్రాబ్లమ్. మనమైతే ఆ రెఫరెన్స్ పేపర్ చూస్తాం. ఆ పేపరు సైడ్ చేసి ఇగో పలానా వాళ్ళు డిస్కస్ చేసిళ్ళు. పలానా రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు అనలైజ్ చేసిళ్ళు. సో చూడండి ఇగో రెఫరెన్స్ అని మనం ఇస్తాం. అదేంటి ఆ రెఫరెన్స్ ఇవ్వదు. So this is the problem. You have to go back to the reference paper, check whether it is correctly reported or not. Then you use and you write. ఏఐ టూల్ ఇది ఏంటంటే మీకు థీసిస్ రాయడానికి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏ పర్పస్లో అంటే రీరైట్ చేసుకోవడానికి, మీకు రీఫ్రేజ్ చేసుకోవడానికి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోట్ సమ్ పేరా ఆర్ సమ్ సెంటెన్స్, 1 or 2 sentences, but they are not connected properly. My idea of connecting is different. When I wrote the manuscript, it came, the output is different. Then this tool is going to useful for you. So you whatever you wrote that sentences, you give it to that and connect the sentences or rewrite the sentences. So it will rewrite and it gives you proper information, proper grammatical without grammatical errors or some spelling errors. It will give you some straight statements so that you can utilize while writing your thesis or something. సో మీరు ఏ కమాండ్ అయితే ఇస్తారో చాట్ జీపీటీలో ఆ కమాండ్ బేస్ చేసుకొని అది ఇస్తూ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ సంథింగ్ లైక్ ఎన్హాన్స్ దిస్, you invite quotes and give some para, then it enhances. So it will add its own some concepts and to build the statement very well. It will be very well you know like to make it potential for anybody to read. సో అట్లా అన్నట్టు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇచ్చే కమాండ్ను కరెక్ట్గా ఇవ్వాలి చాట్ జీపీటీలో. ఫర్ ఎగ్జాంపుల్ రీరైట్, రీఫ్రేజ్ దిస్ ఆర్ అది రాసిన తర్వాత మళ్ళీ రెఫరెన్స్ కరెక్ట్, దానికి సూటబుల్ రెఫరెన్స్ కరెక్ట్ ఉందా లేదా అన్ని క్రాస్ చేసుకొని దానిలో పెట్టేసి మళ్ళీ మీరు ఏంటంటే పేరా టు పేరా అన్నీ కరెక్ట్ అయినాయా లేదా, సైంటిఫికల్లీ కరెక్ట్ రిజల్ట్సా కాదా అన్నీ చెక్ చేసుకొని అట్లా ఇచ్చుకోవాలి తప్ప మీరు జస్ట్ అలా రాసేయడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి కూడా చూసాను. ఏంటంటే ఒక లీవ్ లెటర్, ఎంప్లాయీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఎ లీవ్ టు ద మేనేజర్. He just give some details in the chat GPT and in the output whatever it came he submitted directly without reading.
So this is what the mistake it is. Like, you are taking the assistance of the ChatGPT, but not you are not going, over believing that. Okay, you give something, it gives you some output. If it is suitable for you, you can use some of them, or you use that, or write your own. Ask ChatGPT to correct, just in case. Okay, at least you have to read once again, like at least one or two times, and you have to apply some of your terminology or whatever, and you have to make sure that this is my thing, this is not from someone's. Okay, you are not supposed to store someone's information like from online. Okay, ఎట్ ద ఎండ్ ఇది ఏంటంటే మీకు పేపర్ రాయాలనుకున్నా, రివ్యూస్ రాయాలనుకున్నా, లేదంటే ఏమైనా క్వశ్చన్ టు ఆన్సర్ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. కానీ దీన్ని ఏంటంటే ఓవర్గా బిలీవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ థీసిస్ రాసేవాళ్ళు, పిహెచ్డి థీసిస్ కావచ్చు, మాస్టర్ థీసిస్ కావచ్చు, లేదంటే సమ్ రివ్యూస్, సమ్ పేపర్స్, సమ్ బుక్ చాప్టర్స్, నావెల్స్ ఏమన్నా రాసే వాళ్ళు ఏంటంటే ఎంత మేర యూజ్ చేసుకోవాలో వాళ్ళకు అవేర్నెస్ ఉండాలి. మళ్ళీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అంతా యూజ్ చేసుకున్నా కూడా ఏ విధంగా యూజ్ చేసుకున్నారు అనేది కింద ఏందనేది దాని అక్నాలజ్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అక్నాలజ్మెంట్ స్టేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ ChatGPT ఫర్ రీకన్స్ట్రక్టింగ్ మై manuscript to give some shape to my manuscript. I use this. So you are referring that where you have used it for. So that is very important. One should remember this. So this is very important because I know many of PhD students or postdocs or whoever, they are very happy to use this ChatGPT, but they don't know how extent they can go for it. So there should be some limit. They cannot use unlimitedly. Like, I mean, హౌ ఎక్స్టెండ్ దే కెన్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని యూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోవడము, మాకు ఓన్గా రాస్తా అంటే అది కరెక్ట్ కాదు. మీరు దాని యొక్క హెల్ప్ తీసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని ప్రాపర్గా రెఫరెన్స్, సైటేషన్ అనేది లేకుండా, దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా, దాన్ని ఓవర్గా బిలీవ్ చేస్తూ, అది ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అదే రైట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరా అది ఇచ్చింది, మధ్యలో అది పైన పేరాకి కింద పేరా కనెక్షన్ లేకుండా దాన్ని ఒకటి ఇంక్లూడ్ చేసి, జస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ పెరిగినాయా, నెంబర్ ఆఫ్ పేజెస్ పెరిగినా, నెంబర్ ఆఫ్ పేరాస్ పెరిగినా అని జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్. దానికి యూ హ్యావ్ టు ఫేస్ సమ్ క్రిటిక్స్. సో I hope everyone understand the importance of ChatGPT or Gemini or whatever the OpenAI resources for people for looking for many advantages. Okay, సో మీకు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ లెక్క, ఒక మంచి ఫ్రెండ్ లెక్క ఉపయోగపడుతుంది. కాకపోతే మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం అనేది 100% రిక్వైర్డ్. ఇదే నా సజెషన్. ఓకే, సీ యూ.